ఉన్నాం. దేవుని కృప వల్ల మనం సజీవులుగా ఉన్నాం. ఈరోజు మన ప్రభుని ఆరాధించగలిగిన ఆధిక్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. ఒకటి గమనించాలి, మనం బ్రతుకున్నామంటే ఆయనకి ఇష్టమైనది, ఆయన చిత్తమైంది. కాబట్టి ఆయనకి ఇష్టం కాకపోతే భూమి మీద ఎవడు కూడా సజీవుడిగా ఉండేవాడు కాదు. ఆయనకి ఇష్టమైంది మన బ్రతికి ఉండటం, ఆయన చిత్తమై ఉంది. ఆయన చిత్తంలో మనం ఉన్నాం, ఆయన ఇష్టంలో మనం ఉన్నాం కనుక ఇంకా సజీవులుగా ఉన్నాం. కాబట్టి ఆయనను మన గణపరచవలసినటువంటి వారమై, ఆయనకి ఇష్టలుగా జీవించవలసిన వారమై మనం ఉన్నాం. సరే, ఈరోజు చిన్న వాక్య భాగాన్ని మనం చూద్దాం. ప్రభు దగ్గర నేను ఉదయకాల సమయంలో కనిపెట్టినప్పుడు ప్రభు మాకు ఇచ్చినటువంటి, ఇక్కడికి వచ్చాక నేను అవ్వలేదు కానీ ప్రార్థనకు వచ్చే ముందు ఎక్కువగా లేచి ప్రభు దగ్గర కనిపెడుతున్నప్పుడు నా మధ్యలో ప్రభు ఇచ్చినటువంటి కొన్ని మాటలు మీకు తెలియపరచాలని ప్రభు నాకు ఇచ్చినటువంటి మాటలు మీకు తెలియపరుస్తారు. మనకు అందరికీ సుపరిచిత వాక్య భాగం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. చాలు. ఏం చేయమంటున్నాడు ఇక్కడ చెప్పండి? అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ ప్రతి మనుష్యుడు కూడా తనకు తాను ఏం చేయాలంట? పరీక్షించుకోవాలి అని అన్నాడు. మనం ఏమై ఉన్నామో, మనం ఏం చేస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో, ఎలా బ్రతుకుతున్నామో, ఎలా భక్తి చేస్తున్నామో, సమస్త విషయముల యందు మన స్వపరీక్ష అనేది చాలా అవసరం. మనల్ని ప్రతి మనుష్యుడు కూడా తను తాను పరీక్షించుకొనవలెను అని పౌలు గారు ఈ కొరింథీ సంఘానికి రాస్తున్న 2వ పత్రికలో తెలియపరిచాడు. పరీక్షించుకోవాలి. ఎవరు ఒకరిని మరొకరిని పరీక్షించకూడదు. నేను మిమ్మల్ని పరీక్షించకూడదు, మీరు నన్ను పరీక్షించకూడదు. కానీ ప్రతి మనుష్యుడు తన్ను తాను, ఎంతమంది తనకు తానుగా పరీక్ష చేసుకుంటున్నారు? మనందరము కూడా ఎవరినో పరీక్షించడం పక్కన పెడితే, ఎదుటివారిని పరీక్షించడం పక్కన పెడితే, మనం ఎలా ఉన్నామో మన స్వపరీక్ష అనేది చాలా అవసరమైనది. ఈ ప్రభు రక్త మాంసాల్లో మనం పాల్గొనే ముందు కూడా, ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని తీసుకోవడానికి కూడా ప్రభువు మనకిస్తున్నటువంటి లేఖనములు ఆ బల్ల అనాథంలోనికి లేదా ఆయన రక్త మాంసాలు జ్ఞాపకం చేసుకోవడానికి మనం చేయవలసినటువంటి కార్యములలో స్వపరీక్ష అనేది కూడా చాలా అవసరమైనది. మనం ఏమి చేస్తున్నామో, ఏమి మాట్లాడుతున్నామో, మన భక్తి ఎలా ఉందో, మన విశ్వాసం ఎలా ఉందో, మనల్ని మనము ఒకసారి పరీక్ష చేసుకొనవలసిన వారమై ఉన్నాం. ప్రతి మనుష్యుడు కూడా తను తాను పరీక్షించుకోవాలి. మనిషి పై రూపమును చూస్తాడు కానీ దేవుడు మన హృదయాన్ని పరీక్ష చేస్తాడు. ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే దేవుడు మన హృదయాన్ని పరీక్షిస్తాడు. పనికి మారిన కొందరు మనుషులు మీ మధ్య లేచి మీరు ఎరుగని ఇతర దేవతలను పూజింతుము రెండని ప్రేరేపించిరని నీవు వినిన ఎడల నీవు ఆ సంగతిని శోధించి పరీక్షించి బాగుగా నీవేం చేయాలి? విచారించాలి. కొంతమంది పనికి మాలిన కొందరు మనుష్యులు మీ మధ్యలో నుండి లేచి మీరు ఎరుగని ఇతర దేవతలను పూజింతుము రెండని తమ పురనివాసులను ప్రేరేపించిన వారై మీరు వినిన ఎడల మీరు ఆ సంగతి, మీరు విన్నదాన్ని ఏం చేయాలి? శోధించి పరీక్షించి బాగుగా విచారించాలి. దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టాడు కానీ దేవుడు ఏం లక్ష్య పెడతాడమ్మా? దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. ఇప్పుడు కొంతమంది పనికి మాలిన కొంతమంది లేచి మిమ్మల్ని ప్రేరేపించేవారిగా ఉన్నారు. మీరు ఎరిగని ఇతర దేవతలని, మీరు వినని మాటలను, ఏమండి,
మీరు వినని మాటలని గాని మీరు ఎరగని దేవతలను పూజించుదుము రండి అని ఒకవేళ ఎవరైనా మీకు చెప్పిన ఎడల మీరు వెంటనే గంగిరెద్దుల్లాగా వెళ్ళిపోకూడదు. గంగిరెద్దుల్లాగా మాట నమ్మకూడదు. జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్ముతాడని రాయబడింది బైబిల్లో. అయితే మీరు విచారించాలి, పరీక్షించాలి. మీరు విచారించాలి, పరీక్షించాలి. ఇప్పుడు ఆ మాటలు ఎంతవరకు సత్యమో, ఆ మాటలు ఎంతవరకు సత్యం, అది మీరు తెలియబడని దేవతకి, కొరింథీ సంఘం కూడా తెలియబడని దేవతలకి, వారి పేరు లేని దేవతలకు ఆరాధిస్తుంటుంటే వాళ్ళు ఏదో పూజించేసుకుంటున్నారు. తెలియబడని పేరేంటైనట్టు తెలియబడని దేవత, ఏం పేరు లేదు. అయితే అక్కడికి వెళ్ళి ప్రభువు పౌలు గారిని పంపించడం ద్వారా పౌలు గారు యేసు ప్రభుని పరిచయం చేసి వారిని సన్మార్గంలోనికి తీసుకొచ్చే ప్రయత్నంలో పౌలు గారి మీద కూడా చాలా విధమైనటువంటి కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ప్రారంభించబడ్డ కొరింథీ సంఘంలో. అయితే ఇక్కడ ప్రతి మనుష్యుడు కూడా ఆయన ఏమి చేసినా గాని, ఏమి వినినా గాని అది వాస్తవమో అవాస్తవమో విచారించి పరీక్షించవలసినటువంటి బాధ్యత ప్రతి మనిషి మీద కూడా ఉంది. మనకి చెవికి వేవేవో వినపడతా ఉంటాయి. అవి సత్యమో అసత్యమో తెలియదు, వాస్తవం అవాస్తవమో ఏమో తెలియదు. కానీ ప్రభువు చెప్తున్నాడు, జ్ఞానము లేనివాడు ప్రతి మాట వింటాడు అని రాయబడుతుంది. ఇక్కడ పరీక్ష చాలా అవసరం. నువ్వు వినినది ఎంతవరకు వాస్తవం, నువ్వు విచారణ చేయాలి, నువ్వు పరీక్షించాలి అని దేవుడు చెప్తున్నాడండి. కొందరు మనుషులే. దేవుడు ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం చూడండి, 10వ వచనం. ఇర్మీయా గ్రంథం, దేవుడు పరీక్షిస్తాడు నీ రూపాన్ని, పై రూపాన్ని లక్ష్యం చేయడు. ఆయన తన ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను. ఏం పరిశోధిస్తున్నాడంట ఆయన? తన క్రియలు ఎలా ఉన్నాయో నీ పై రూపాన్ని లక్ష్యం పరీక్ష చేయడు ఆయన. మీ రూపం లక్ష్య పెట్టడు, మనిషి పై రూపమును లక్ష్య పెడతాడు. గాని దేవుడు మీ హృదయాన్ని ఏం చేస్తాడంట? పరిశోధిస్తాడు. ఎంతమంది ప్రభువు ఎదుట ఖచ్చితంగా నిలబడగలుగుతాం మనం ఆయన పరిశోధించినప్పుడు? అందుకనే ఆయన ఎదుట నిలవబడాలంటే ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొని, ఏదైతే అవిధేయత ఉందో, ఎక్కడైతే తప్పిపోతున్నామో, ఎక్కడైతే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నామో, ఏ విషయంలో మనం తొట్టుపడుతున్నామో పరీక్ష చేసుకుంటే ఆ లోపాలు మనకి కళ్ళ ముందు కనబడతాయి. పరీక్ష లేనిదే మన లోపాలు మనకి కనబడవు. మన నీతిమంతులు మనం అనుకుంటే నీతిమంతులు, కానీ మనలో పాపం వండుకొని మన నీతిమంతులు అనుకుంటే నీతిమంతులుగా ఉంటాం. కానీ పరీక్ష చాలా అవసరం ప్రతి మనిషి. ప్రభు రక్త మాంసాలు తీసుకునే ముందు ప్రభు మనకి ఇస్తున్నటువంటి గొప్ప ఆజ్ఞ ఏంటంటే ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. అతిక్రమము దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ఎప్పుడు వాడు పరీక్ష చేసుకుంటాడు. పాపాత్మురాలైన ఒక స్త్రీని పట్టుకున్నప్పుడు రాళ్ళతో కొట్టుకుని వస్తుంటే వాళ్ళు పరీక్ష చేసుకున్నారు. ప్రభు ఒక మాట అన్నాడు ఆయన, మరి మంచిదే, అందరూ బాహ్య రూపాన్ని చూస్తున్నారు, చేతుల్లో రాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు పరిశుద్ధులు కనబడ్డారు. కానీ దేవుడు వారి అంతరంగాన్ని చూశాడు. వారందరూ పాపులని ప్రభుకు తెలుసు, వారు నేరాలు చేసిన వారని తెలుసు, వారు వ్యభిచారం చేసిన వారని తెలుసు. అయితే ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీలో పాపము లేనివాడు మొదటగా మీద రాడు వేయండి. అప్పుడు వాళ్ళు స్వపరీక్ష చేసుకున్నారు. తమ మనస్సాక్షి చేత ఎప్పుడు గద్దించబడుతుందంటే, నిజమే ఈ పాపం లేనివాడు రాడేమన్నా, నాలో పాపం ఉందా లేదా, నేను నిజంగా పరిశుద్ధున్నా కాదా అని వాళ్ళు ఏం చేసుకున్నారంటే తమను తాము పరీక్ష చేసుకున్నారు. ఈ రోజున ప్రతిరోజు కూడా మనల్ని మనం పరీక్షించుకోగలిగితే దేవునికి ఇష్టలుగా మనం మారిపోతామండి. హల్లెలూయా. పరీక్ష చేసుకుని ఏది వదిలిపెట్టాలో దాన్ని వదిలిపెట్టాలి, ఏది మానాలో అది మానాలి. అందుచి అలా చేసినప్పుడు మన క్రీస్తు ఎదుట సంపూర్ణులుగా నిలబడగలుగుతాం, కనబడగలుగుతాం. ఆయన అప్పుడు మీ హృదయాన్ని విచారించినప్పుడు లేదా పరిశోధించినప్పుడు, పరీక్షించినప్పుడు మీరు సంపూర్ణులుగా ఆయనకి కనబడతాడు. నతానయేలు గురించి ఒక మాట చెప్పాడు ఆయన, ఈయన నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటం లేదు అని. పైరూపని చూసి చెప్పలేదు ఆయన, ఆయన హృదయాన్ని చూసి ఆ మాట ఆయన చెప్పగలిగాడు. ఆ నతానయేలుని గురించి ప్రభు చెప్పిన గొప్ప సాక్ష్యం
ఈ రోజున మనల్ని గురించి కూడా చెప్పగలిగినటువంటి పరిస్థితి రావాలి అని అంటే ప్రతి మనుష్యుడు కూడా తను తాను పరీక్షించుకోవాలి. దేనికి స్తోత్రం చెప్పండి. కదా, తెలియబడని దేవతలకి ఆరాధించేవారుగా ఉండకూడదు. కొన్ని పరిస్థితుల్లో మనం దేవునికి అయిష్టలుగా జీవించుకుంటాం. సరే, వాక్యంలోనికి వెళ్ళిపోతే ఏ విషయాల్లో 1, 3 కానీ 2 కానీ చెప్తా. ఏ విషయాల్లో చాలా ఉన్నాయి. అయితే ఏ విషయాల్లో మనం పరీక్ష చేసుకోవాల్సిన అవసరత మనకు ఉందో ఒక మాటను మన జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 13వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకొందురని నిరీక్షించుచున్నాను. చాలా అద్భుతమైన మాట అండి ఇది. ఎన్ని సంవత్సరాల నుంచి మనం ప్రభుని ఆరాధిస్తున్నాం. ఒకసారి బాప్తిజం తీసుకున్న గుర్తుందా? మీరు మారు మనసు పొందిన తేదీ మీకు గుర్తుందా? పోనీ తేదీ గుర్తు లేకపోతే సంవత్సరమైన గుర్తుందా? మీరు మారు మనసు పొందాను అని అన్నారు కదా. మారు మనసు పొందాం మనం. మారు మనసు అని అంటే కేవలం నీటిలో మునగటం అని అనుకుంటున్నాం మనం. మన భ్రమది. నీటిలో మునిగితే మారు మనసు పొందినట్లు కాదు, రక్షణ పొందినట్లు కాదండి. నీటిలో మునిగినంత మాత్రాన రక్షణ పొందినట్టు, మారు మనసు పొందినట్టు కాదు. ముందు జరగవలసిన కార్యం మనస్సులో జరగాలి, స్వీకరించాలి, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, సృష్టిగా మార్చబడాలి. కొన్ని సంవత్సరాలు, కొన్ని దినాలు, కొన్ని నెలలు ప్రభు కొరకు జీవించాలి. అప్పుడు అందరికీ ప్రభువుని నేను అంగీకరించాలని తెలియపరచడానికే తప్ప నీటిలో మునిగే కార్యక్రమం, ప్రక్రియ ఎందుకనంటే నేను ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించానని ఇతరులకు మీరు సాక్ష్యం ఇవ్వడానికి, తెలియపరచడానికి. అది పబ్లిక్ అన్నమాట. అంతకంటే ముందు ప్రైవేట్ కార్యక్రమం జరగాలి. లోపల హృదయములో జరగవలసిన కార్యం, హృదయములో జరగవలసిన మార్పు, హృదయములో జరగవలసినటువంటి ఆ నూతనత్వం అనేది జరగాలి. మారు మనసు పొందాలి, విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెట్టాలి. అది మారు మనసు. ఎన్నో సంవత్సరాలుగా మన దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం చేస్తున్నాము గాని ఇప్పుడు మనం పరీక్ష చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే అసలు శోధించుకోండి. ఎంతవరకు మీ విశ్వాసం ఉంది? తక్కిట్లో ఆయన వాక్యాన్ని లేదా ఆయన మాటని పెట్టి మీ విశ్వాసాన్ని పెడితే ఎంతవరకు తోగగలుగుతుంది? ఎంతవరకు మన విశ్వాసం? పేరుకే విశ్వాసం కానీ హృదయంలో ఎంతవరకు విశ్వాసం ఉంది దేవుని మీద? ఎంతవరకు నిరీక్షణ ఉంది? ఎంతవరకు దేవుణ్ణి మనం నమ్మగలుగుతున్నాం? ఎంతవరకు విశ్వసించగలుగుతున్నాం? ప్రభువు చేసిన అనేకమైన స్వస్థత కార్యాలలో ఆయన వారిలో ఏం చూశాడు? రక్తస్రావ గల స్త్రీ 12 సంవత్సరాల నుంచి బాధపడింది. బాధపడిన ఆమె వైద్యశాలలకు తిప్పినప్పుడు ఆమెలో విశ్వాసం కలగల. వైద్యుల చేత, అనేకమైన వైద్యుల చేత తనకున్న ద్రవ్యం అంతటిని కూడా వ్యర్థం చేసుకుంది. అప్పుడేమీ ఆమెకి విశ్వాసం లేదు. ఆమెకి విశ్వాసం లేదు. ఒకవేళ ఉన్న వైద్యుల మీద ఉందేమో కానీ యేసయ్య మీద కాదు. కానీ ఎవరో యేసు ప్రభు గురించి ఆమెకి చెప్పారు కాబట్టి ఆమె వినింది. వినింది అంటే ఎవరో ఆమెకి చెప్పారు. చెప్పిన తర్వాత ఆమెకి ఎవరి మీద విశ్వాసం కలిగింది? యేసయ్య మీద విశ్వాసం కలిగింది. యేసయ్య మీద విశ్వాసం కలిగింది కాబట్టి వెనుకటి భాగము నుండి వెళ్ళి ఆయన వస్త్రాన్ని ముట్టింది విశ్వాసంతో. ఆయనకు తెలియకుండానే, ఆయన ప్రమేయం లేకుండానే ఆయనలో నుండి స్వస్థపరిచే ప్రభావం ఆమెలోనికి రాగలిగింది. తన బాధ వెనువెంటనే నివారణ అయింది. ఆయన చెప్తున్న మాట ఒకటే, నీ విశ్వాసమే కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందని చెప్పాడు ఆయన. చప్పట్లు కొట్టి మహింపరిచింది. ఎవరో ఒక ఆమె చెబితే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచింది స్వస్థత కొరకు. అయితే మనము మన పాపాలు, మన శాపాలు, మన దోషాలన్నీ కూడా ఆయన భరించాడని ఎంతవరకు మనం విశ్వసించగలుగుతున్నాం? అందుకనే మనం ఎన్నో సంవత్సరాలుగా దేవుని సన్నిధిలో క్రైస్తవులుగా
పిలవబడుతున్నాము కానీ క్రైస్తవులుగా జీవించట్లేదు. అది ఏమండి, క్రైస్తవులుగా పిలవబడుతున్నామే కానీ క్రైస్తవులుగా మనం పిలవబడడానికి, జీవించడానికి, క్రైస్తవుడిగా జీవించడానికి, క్రైస్తవుడిగా పిలవబడడానికి చాలా వ్యత్యాసం ఉంది. మనము పిలవబడే గుంపులో ఉంటే ఉపకారం ఏమీ లేదు, కానీ జీవించగలిగిన స్థితిలో ఉంటే చాలా ఉపకారం మనకి. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకనే మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే ఈరోజు మీరు ఏం చేయాలి? ఎవరినో శోధించడం, ఎవరినో పరీక్షించడం, ఎవరినో విమర్శించడం పక్కన పెట్టండి. మనల్ని మనమే శోధించుకోవాలి, మనల్ని మనమే పరీక్షించుకోవాలి. ఒకవేళ మీరు పరీక్షించుకున్నప్పుడు మీరు భ్రష్టులు కాకపోతే గనక, మీరు నిజముగా విశ్వాసులైతే గనక, నిజముగా మీరు విశ్వాసము కలిగిన వారైతే గనక మీరు భ్రష్టులు కాదు. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మీరు ఎరుగుదురు కదా. మిమ్మును గురించి మీరే ఎరగరా? నిజమే. మనం నిజంగా భ్రష్టులు కాకపోతే యేసయ్య మనలో ఉన్నాడని ప్రతి క్షణము కూడా మనం ఏం చేస్తాం? ప్రతి క్షణము కూడా మనలో ఎవరున్నారని గమనిస్తాం. ఎవరు ఉన్నారని మనం ఎరిగి ఉన్నాం. యేసయ్య ఉన్నాడని. మీరు భ్రష్టులు కాకపోతే, భ్రష్టుడు అన్న మాట గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే ఇబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో ఒక ఆయన గురించి చెప్పబడింది. ఎవరైనా యాషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఒకవేళ ఉండినేమో జాగ్రత్తగా దేవుని కృపను పొందకుండగా తప్పిపోయి చేదని వేరు మొలిచి మిమ్మల్ని కలవరపరచుట వలన అనేకులు తప్పిపోతారేమో. యాషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండేనేమో జాగ్రత్తగా చూసుకునండి. నిజముగా యేసయ్య మనలో ఉంటే మన భ్రష్టులం కాదు. నిజంగా మనలో ఉండవలసిన విశ్వాసం మనలో ఉంటే మన భ్రష్టులం కాదు. ఉండవలసిన విశ్వాసం మనకి లేకపోతే మనం ఏమని అర్థం? అక్కడ భ్రష్టులమే. కానీ పౌలు అంటున్నాడు, మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకొందురని నిరీక్షించుచున్నాను. ఎవరో పౌలు గారిలో ఆయన ఎవరి కోసం జీవిస్తున్నాడు? ఆయన ఎవరి కోసం బ్రతుకుతున్నాడు? పౌలు దగ్గర శీల పనిచేసిన, బర్నబాయు పనిచేసిన, ఆయనతో ఎవరు ఉన్నా, ఏ ప్రాంతానికి వెళ్ళినా వాళ్ళు చెప్పగలిగిన మాట ఇదే, మేము భ్రష్టులము కాదని మీరు ఎరుగుతున్నారని, మీరు తెలుసుకుంటున్నారని మేము నిరీక్షిస్తున్నాం. పౌలు గారిలో క్రీస్తు మాత్రమే కనబడుతున్నాడు. ఆయన భ్రష్టుడు కాదు ఆయన. కాబట్టి ఈ రోజున మనం నేర్చుకోవాల్సింది, మనం పరీక్షించుకోవాల్సింది ఏంటంటే అసలు మనలో ఎంతవరకు విశ్వాసం ప్రభు మీద ఉంది. మనలో మనమే శోధించుకోవాలి, మనల్ని మనమే పరీక్షించి చూచుకోవాలి అని రాయబడింది. అది మొదటి విషయం. రెండో విషయానికి వస్తే హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం 7వ వచనం. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం 7వ వచనం. కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, తీరకయున్నది, బట్టలు కప్పుకున్న, కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా మీ ప్రవర్తనను గూర్చి శోధించండి, పరీక్షించండి. పదాలు వేరైనా భావం ఒకటే. ఆలోచించండి ఒకసారి అంటున్నాడు. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో ఎందుకు మీ సంపాదన చిల్లు సంచిలో పడుతున్నట్టుంది? మీరు విత్తిన సమృద్ధిగా, మీరు విస్తారముగా విత్తిన ఎందుకు విస్తారంగా పండట్లేదు? తర్వాత మీరు భోజనం చేయుచున్నను మీకు మరలా ఆకలేస్తూనే ఉంది. మీరు పానము చేస్తున్నను మీకు దాహము తీరట్లేదు. బట్టలు కప్పుకుంటున్నా గాని
చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంది. ఎందుకనంటే ఎందుకు ఇలా ఉంది అని అంటే అక్కడ వారి ప్రవర్తన బాగోలేదు కాబట్టి. నువ్వు ఉదయం పనికి వెళ్ళి 700 సంపాదించావు, 700 సంపాదించావు కానీ 700 రూపాయలు సంపాదించి 800 రూపాయలు సంపాదించి ఇంటికి వచ్చేసరికి 1 రూపాయి ఉండట్లేదు మన దగ్గర. ఎందుకనంటే మధ్యలో మేడపాడు బ్రాందీ షాప్ లో త్రాగి దారి మధ్యలో పడిపోతే ఆ చేతిలో ఉన్నటువంటి ఆ జేబులో ఉన్నటువంటి మిగతా డబ్బులు మరొకరికి అవి దొంగలకో లేకపోతే పడిపోవటమో ఏదో జరిగిపోయింది. ఇంటికి వచ్చేసరికి 1 రూపాయి లేదు మనకి. వ్యవసాయం చేస్తున్నాం, విస్తారముగా విత్తనాలు విత్తావు, ఆ చేనిని ఏమాత్రము కూడా పట్టించుకోకుండా, మందు కొట్టకుండా, జాగ్రత్తలు తీసుకోకుండా వదిలేస్తే మనం దాన్ని సరిగా పట్టించుకోకపోతే విస్తారంగా పండుతుంది అంటారా? విస్తారంగా పండదు, కొంచెమే పండుతుంది. అలాగే ఎంత సంపాదించినా చిల్లు సంచిలో పడిపోతుందంటే మన ప్రవర్తన ఎక్కడో బాగోలేదు, మనం ఎక్కడో తప్పు చేస్తున్నాం, ఎక్కడో ప్రవర్తన సరి చేసుకోవలసినటువంటి అవసరం మనకి ఉంది. ఏదో వ్యర్థమైన ఖర్చు చేస్తున్నామో, ఎక్కడో సరిగా మనం ప్రవర్తన బాగోలేదని, ఏదో ఒక మైనస్ పాయింట్ ఎక్కడో ఉంది. వ్యవసాయం చేసే విషయంలో అబ్జర్వేషన్ చేయవలసిన సమయంలో అబ్జర్వేషన్ చేయకుండా పంటని అది తెగులంతా కొట్టేసిన తర్వాత సగం పాడైపోయిన తర్వాత అప్పుడు మేలుకుంటే కొంచెమే పండుద్ది. దానిని ఎప్పుడు ఆ తెగులుని ఎప్పుడు గమనించాలో అప్పుడు గమనించగలిగితే, దాన్ని అరికట్టగలిగితే విస్తారంగా విత్తినప్పుడు విస్తారంగానే పండుద్ది. సగం పురుగు తినేసిన తర్వాత, ఎలక కొట్టేసిన తర్వాత అప్పుడు మేల్కొని అప్పుడు స్ప్రే చేసామనుకోండి కొంచెమే పండుద్ది మరి. ఎందుకంటే ఆ చేనుని సగం మనం పట్టించుకోలేం. అందుకని మనం పరీక్ష చేసుకోవాల్సింది ఏంటంటే మన ప్రవర్తన కూడా ఎలా ఉందంట. మన ప్రవర్తనను గురించి కూడా మనం ఏం చేయాలి, ఒక్కసారి మనమే ఎవరో ఆలోచించని పక్కన పెట్టండి, ఎవరో ప్రవర్తన గురించి మనం పక్కన పెట్టండి. మన ప్రవర్తన గురించి మనం ఏం చేయాలంటే ఆలోచించాలి, పరీక్షించాలి. ఒకసారి మనం ఎలా ఉన్నాం, మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఎలా నడుస్తున్నాం, ఎలా భక్తి చేస్తున్నాం, దేవునికి ఇష్టమైనది ఏంటి, మనం చేసేది ఏంటి, దేవునికి నచ్చిన భక్తి ఏంటి, మనం చేస్తున్న భక్తి ఏంటి, ఇవన్నీ ఒకసారి మనం పరీక్ష చేసుకోగలిగితే ఏమండి, నీవు దేవుని మందిరములకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకునమని. కేవలం వాక్యం మాత్రమే కానీ చూసుకునే వాళ్ళు ఉన్నారా? ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు ఉన్నారా? చూచుకునేవారు కావాలి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనున్నప్పుడు ఆయన నీ త్రోవల్ని ఏం చేస్తాడు, సరళం చేస్తాడు. దుష్టులు మరణమునందుటి చేత నాకు ఏమాత్రమైన సంతోషం కలిగినా వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతకటమే నాకు సంతోషం అని అన్నారు ప్రభు. దేవునికి దుష్టులు చనిపోవటం కూడా ఇష్టం కాదు, కానీ కొంత అవకాశం, కొంత సమయాన్ని, కొంత ఆయుష్ను దేవుడిస్తాడు. ఎందుకంటే వారు తమ తమ ప్రవర్తనను దిద్దుకొని పరీక్షించుకొని పరిశోధించుకొని దేవునికి ఇష్టమైన రీతిలో వారు బ్రతుకుతారు అని. భక్తుడైన దావీదు పాపం చేశాడు, ప్రవర్తన దిద్దుకున్నాడా లేదా? 51వ కీర్తన అంతా కూడా ఆయన ఏ విషయంలో తప్పిపోయాడు ఆ విషయంలో దేవుని దగ్గర ప్రవర్తన దిద్దుకొని దేవుని పాదాలు పట్టుకుని బ్రతిమాలుతున్నాడు కదా. దిద్దుకున్నాడు. దిద్దుకున్న వారు కావాలి. అతిక్రమాలు ఒప్పుకునే వాళ్ళే కాదు, ఒప్పుకొని దాన్ని ఏం చేయాలి, అది ఒప్పుకునే వాళ్ళు మాత్రమే కాదండి, ఒప్పుకున్న దాన్ని ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. దావీదు జీవితంలో మనం చూస్తున్నాం, ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. ఆయన దేవుని చేత కనికరించబడినటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి మన ప్రవర్తన విషయంలో కూడా మనం ఒకసారి క్రైస్తవులుగా మనం ఎలా మాట్లాడుతున్నాం, ఏమండి, క్రైస్తవులుగా మనం ఎలా బ్రతుకుతున్నాం, క్రైస్తవులుగా మనం ఎలా సంపాదిస్తున్నాం, క్రైస్తవులుగా ఎలా ప్రవర్తిస్తున్నాం అన్నది ఒకసారి మనల్ని మనమే పరీక్షించుకుంటే మనలో ఉన్నటువంటి లోపాలు ఎవరో చెప్పక్కర్లా. అవునా కాదా? మాట్లాడరా? అవునా కాదా? మీ ప్రవర్తన గురించి మీరే ఆలోచించుకున్నారనుకో, చిచ్చి అలా మాట్లాడనేంటి, ఇలా చేసేనేంటి, అలాగనేంటి అని అనిపిస్తుందా లేదా? అనిపిస్తుంది. మనం పరీక్షించుకోవడం మానేసి, మనం శోధించుకోవటం మానేసి
ఇతరులను పరిశోధించే, ఇతరులను పరీక్షించే ఆ సమయం మనకు వద్దు. దాంట్లో మనం ఎక్కువ సమయం స్పెండ్ చేస్తున్నామేమో కానీ మనల్ని మనం పరిశోధించుకునే ప్రయత్నం చేయగలిగితే దేవునికి ఇష్టలుగా మారిపోతాం అంతే. ఆయన సంపూర్ణులుగా మారిపోతాం మనం ఆయన ఎదుట. కాబట్టి మన ప్రవర్తన ఏ రీతిగా ఉందో కూడా ఒకసారి ఆలోచన చేయాలి. దేవుని పిల్లలుగా మనం ఎంతవరకు దేవునికి ఇష్టలుగా జీవించగలుగుతాం, ఎంతవరకు దేవునికి అంగీకారమైనటువంటి జీవితాలు మనకు ఉన్నాయన్నది మనం ఒకసారి ఆలోచన చేయాలి. తర్వాత మూడో విషయం చెప్తాం త్వరగానే. రోమిలికి రాసిన పత్రికలో ఒక మాట చూద్దాం. ఈ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో వెలుతురినిచ్చేది. నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో వెలుతురినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడవయ్యా. నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణిచ్చేది. నీ వాక్యమే నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. ఆరవ అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక 13వ వచనాన్ని ఒకసారి మూడవ మాటగా, ఒకటి, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో పరీక్షించుకోండి. 2, మీ ప్రవర్తనను గురించి ఆలోచించండి. 3, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. ఆలోచించేయండి. రోమిలికి రాసిన పత్రికలోనే ఈ వాక్యాన్ని అడ్డుపెట్టి 12వ అధ్యాయాన్ని కూడా చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునడని మీ దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ యుక్తమైనది. ఆలోచించేయండి, జాగ్రత్తగా వినండి నా మాటలు. మీ అవయవాలను, మీ కన్ను గాని, మీ చెవి గాని, మీ శరీరంలో ఉన్న అవయవాలన్నిటికీ దేనికి అప్పగించకూడదు అంటున్నాడంటే, దుర్నీతికి సాధనములుగా మీ అవయవాలని అప్పగించొద్దు. మీ చెవిని చెడ్డకు ఉపయోగించకండి, దుర్నీతికి అప్పగించకండి. ఈ చెవిని కేవలము దేవుని వాక్యము కొరకు, మంచి కొరకు మాత్రమే ఈ అవయవాన్ని మీరేం చేయాలి? సాధనముగా ఎంచుకోవాలి. దుర్నీతికి సాధనములుగా దీన్ని ఎంచుకోవడానికి వీల్లేదు. మీ కళ్ళు
మీ కన్ను కూడా ఒక అవయవమే, మీ శరీరంలో ఒక భాగం. నీ దేహమునకు కన్నే దీపం అంటున్నాడు ఆయన. స్తోత్రం కలుగునుగా. దేహమునకు కన్నే దీపం అంటున్నాడు. కాబట్టి కన్ను సరిగా ఉండగలగాలి, మంచి కొరకు మాత్రమే ఉంచాలి, వ్యర్థమైన వాటిని చూడకుండాను. ఏమండి, యోబు గారు తన కన్నులతో ఏం చేసుకున్నాడట? నిబంధన చేసుకున్నాడు. ఈ కన్ను దుర్నీతికి సాధనముగా ఉండడానికి వీల్లేదు. ఈ కన్ను కేవలం నీతికి మాత్రమే సాధనముగా ఉండాలి. అయ్యా, దావీదు గారు అంటున్నారు, కీర్తనకారుడుగా అంటున్నారు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళను త్రిప్పివేయండి, వ్యర్థమైన మాటలు వినకుండా నా చెవులను కాపు పెట్టండి, వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా నా నోటికి కాపు పెట్టండి అని. మన శరీరంలో ఉన్న అవయవాలన్నిటినీ దుర్నీతికి, పాపానికి, చెడుకి సాధనాలుగా అప్పగించకూడదు. ఒకవేళ అప్పగిస్తున్నామా మనం పరిశోధన చేయాలి, పరీక్షించుకోవాలి. ఈ నోరు, మన కళ్ళు, మన శరీరం దుర్నీతికి సాధనములుగా ఉంచొద్దు. పాపమునకు అని రాయబడింది అక్కడ చూడండి 6:13. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. కొంతమంది శరీరాన్ని దేవునికి అర్పించకుండా పాపానికి అప్పగించి, చీకటికి అప్పగించి, సాతానికి అప్పగించి చేతులారా తన అవయవాలని చేతులారా నాశనం చేసుకుంటున్నారు. అయితే మృతులలో నుండి సజీవులం అనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోవాలి. మృతులలో నుండి మనం మారు మనసు పొందామంటున్నాం. మృతులలో నుండి లేపబడ్డాం, మనం క్రీస్తుతో పాటు లేపబడ్డాం. కాబట్టి మిమ్మల్ని మీరే దేవునికి ఏం చేయాలి? అప్పగించుకోవాలి. అలా అప్పగించుకొని మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించండి. నీ చేతులు ఉన్నాయి పాపం చేయడానికి కాదు, నీ చేతులు దేవుని మహిమపరచడానికి. నీ నోరు ఉంది వ్యర్థమైన మాటలు మాట్లాడడానికి కాదు, మంచిని మాట్లాడడానికి, ఆదరించడానికి, ధైర్యపరచడానికి, ప్రోత్సహించడానికి, దేవుని వాక్యము ప్రకటించుటకు, సాక్ష్యం పంచుటకు నీ నోటిని దేవునికి నీతి సాధనముగా ఎంచుకోవాలి. నీ కళ్ళు వ్యర్థమైన వాటికి ఉపయోగించకూడదు. ఆ కళ్ళతో వాక్యము చదవగలగాలి. నీతికి సాధనములుగా దేవునికి అప్పగించుకోనండి. అందుకనే పౌలు గారు రాస్తూ 12వ అధ్యాయంలో, సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోనండి, దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. మీ శరీరం కేవలం పరిశుద్ధమైనదిగా ఉండడం, మీ అవయవాలు కేవలం నీతికి సాధనములుగా ఉండడమే దేవునికి సమర్పించడం. అంటే వివాహం చేసుకోకుండా ఉండమని కాదు. ఈ శరీరముతో, ఈ అవయవములతో దేవుని మహిమపరచగలిగినటువంటి పరిస్థితులు మనం ఉండడం. మన ప్రాణ, ఆత్మ, శరీరాలు దేవునికి సొంతం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రాణాత్మ శరీరాలు దేవునికి సొంతము చేయాలి, సమర్పించాలి. మీ శరీరాలు దుర్నీతికి సాధనములుగా ఉండకూడదని వీలు లేదు. మీ అవయవాలు పాపములకు అప్పగించకండి. నీతికి సాధనములుగా మీ అవయవాలు ఉండాలి అని ప్రభు చెప్తున్నాడు. బ్రతిమాలుకుంటున్నాడంట. దేవుని వాత్సల్యం బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. ఇటు సేవ, ఇది కూడా సేవ. ఏ సేవ? మీ శరీరం అనే ఈ శరీరాన్ని దేవుని కొరకు మీరు ప్రతిష్ఠించడం, దేవుని కొరకు జీవించడం. ఈ కళ్ళు కేవలం దేవుని మహిమపరిచే కార్యమే చేయడం. ఈ చెవులు దేవుని మహిమపరిచే మాటలే వినడం. ఈ నోరు దేవుని మహిమపరిచే మాటలే మాట్లాడడం. కేవలం మంచి కొరకే మన దేహాన్ని ఉపయోగించినప్పుడు, పరిశుద్ధత కొరకు మాత్రమే ఉపయోగించినప్పుడు మన శరీరాన్ని దేవునికి మనము సమర్పించగలుగుతున్నాం. అంతేగాని వివాహం చేసుకోకుండా మిమ్మల్ని మీరు ఖచ్చితంగా అలా ఉండిపోండి అని ప్రభు చెప్పట్ల. మన శరీరములు నీతికి సాధనములుగా ఉండాలి. అందుకనే రాష్ట్రంలో మీరు లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుటి వలన రూపాంతరం పొందితేనే పరీక్షించుకోగలుగుతావు.
ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగట వలన రూపాంతరం పొందుడి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 1, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదు మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. 2, మీ ప్రవర్తన గురించి ఒకసారి ఆలోచించండి. దేవునికి ఎక్కడైనా వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావా? నీ మనస్సాక్షి గర్దిస్తుందా? ఎంతకాలమైంది దేవుడి సన్నిధిలోకి వచ్చి ఏమంది మార్పు? మన ప్రవర్తన విషయంలో మార్పు. చీటు దొరకకపోతే చాలు గోల, ప్లేస్ దొరకకపోతే గోల, బూతులు మానలే. ఏమండి మన ప్రవర్తన ఎలా ఉందో ఆలోచన చేయాలి. 3, మీ శరీరములను మీ అవయవములను నీతికి సాధనాలుగా అప్పగించారా లేదా పాపాలకు అప్పగించారా పరీక్ష చేయాలి. మీ అవయవాలు, మీ కళ్ళు వ్యర్థమైన వాటికి ఉపయోగిస్తున్నారా? మీ అవయవములు, మీ శరీరం అంతా పాపములకు సాధనాలుగా ఉన్నాయా, దేవుని నీతికి సాధనాలుగా ఉన్నాయా అన్నది ఒకసారి మనం పరీక్ష చేయాలి. మీ శరీరం ఎలా ఉంది? మీ శరీరం, మీ అవయవాలు దేవునికి అప్పగించగలిగారా లేదా సాతాను బంధకాల్లో మీ అవయవాలు ఉన్నాయా? కామ, క్రోధ, లోభ, మోహం, మదం, మత్సరం వీటిని జయించలేకపోతే మీ అవయవాలన్నీ దేనికి సాధనాలుగా ఉన్నాయి? పాపమునకు అనగా సాతానికి మీ అవయవాలన్నీ సాధనాలుగా ఉన్నాయి. సాతాను వాడుకునే ఆయుధం మీరు, సాతాను వాడుకునే బలమైన ఆయుధం మీరు. ఈ రోజున చాలా మంది యవనస్తుల్ని కానీ కొంతమంది మూర్ఖుల్ని కానీ ఎవరు వాడుకుంటున్నారంటే దేవుడు కాదు వాడుకునేది. వ్యతిరేకిస్తున్నాడంటే వాడిని ఎవరు వాడుకుంటున్నాడు? అతన్ని ఎవరు వాడుకుంటున్నాడు? దేవుడు కాదు. అతని ఆలోచనలు బాగోలే, అతని పద్ధతి బాగోలే, అతని ప్రవర్తన బాగోలే, అతని నడవడి బాగోలే. వాడి శరీరం అంతా ఎవరికి అప్పగించాడు? వాడి ఆలోచన ఎవరికి అప్పగించాడు? సాతానికి సాధనాలుగా ఉన్నాయి. నీ చెయ్యేందుకు పేకాటాడుతుంది, ఎవరికి అప్పగించాడు నీ చేతుల్ని? నీ నోరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుందంటే ఎవరికి అప్పగించావు నీ నోరు? నీకు భోజనం లేవుగా, ఇలా ఫుల్ మీల్స్ మీకు స్తోత్రం కలుగులుగా. ఇదే ఆ మీల్స్ ఈ మీల్స్ మొత్తం ఫుల్ మీకు శుభ్రంగా తినండి, తినేసి గ్రహించి మారండి, పరీక్షించుకోండి. స్తోత్రం కలుగులుగా. ఇవే ఫుల్ మీల్స్ మీకు ఇవ్వాలి. వారి నోరు ఎందుకు మంచి మాట్లాడలేదు? నోరు తెరిస్తే ఎందుకు కూతురు, నోరు తెరిస్తే ఎందుకు అరుపులు, నోరు తెరిస్తే ఎందుకు వ్యతిరేకిస్తున్నావు? నీ శరీరాన్ని, నీ ఆత్మను, నీ ఆలోచనని అన్నిటిని కూడా ఎవరి చేతుల్లో పెట్టావు తెలుసా? సాతాను చేతిలో ఉన్నావు, దేవుని చేతిలో లేవు. దేవుని చేతిలో ఉంటే నీ అవయవాలు, నీ నోరు, నీ చెవులు, నీ అవయవాలన్నీ నీతికి సాధనాలుగా ఉంటాయి. ఎందుకు వ్యభిచారం చేస్తున్నావు? నీ అవయవం ఎవరికి అప్పగించావు? సాతానికి అప్పగించావు. దేవుడు పౌలు గారు అంటున్నాడు, బ్రతిమాలుకుంటున్నాడు, దేవుని వాత్సల్యమును బట్టి నేను మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. ఇది కూడా ఒక సేవ. సేవ అంటే నిలబడి వాక్యం చెప్పడం ఒకటి అనుకుంటున్నారు మీరు. మీ శరీరాలు దేవునికి అప్పగించడం కూడా సేవే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ వాక్యం నట్టి పెట్టండి. నిజమైన భక్తి ఏంటంటే ఇహలోక మాలిన్యము తనకు తాను అంటుకోకుండా తన్ను తాను కాపాడుకున్నట్టు నిజమైన యాకోబు 1:20 చూడమ్మా. ఇహలోక మాలిన్యము నిజమైన తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన భక్తి, నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించడం. ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా, నీ చూపులకు అంటకూడదు, నీ ఆలోచనకి అంటకూడదు, నీ నోటికి అంటకూడదు, నీ శరీరానికి అంటకూడదు. అంటుకోకుండా తన్ను తాను కాపాడుకునుటయే నిజమైన భక్తి, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన భక్తి. ఇదే ఇహలోక మాలిన్యం మనకు అంటుకోకూడదు. ఇహలోక మాలిన్యం తలంపుల ద్వారా నీకు అంటుకోకూడదు, మాటల ద్వారా నీకు మాలిన్యం అంటుకోకూడదు, నడవడి ద్వారా నీకు మాలిన్యం అంటుకోకూడదు. తను తాను కాపాడుకోవాలండి. ఇహలోక మాలిన్యము తనకు అంటుకోకుండా తను కాపాడుకుంటే తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన భక్తి, నిష్కలంకమైన
కలకమైన భక్తి చేస్తున్నామా మనం? అది రోడ్డు మీద మనకు ఏదైనా బురద అంటుకుంటే వెళుతున్నప్పుడు అంటుకోకుండా చాలా జాగ్రత్తగా నడుస్తాం, మన మార్గం బాగోకపోతే. కానీ ఇహలోక మానవ శరీరాశ నేత్రాశలు జీవకుటుంబం అలరితో కూడిన ఆటపాటలు సమస్తమైన వగైర వగైర ఉన్నప్పుడు అవి ఎందుకు అంటుకుంటున్నాయి? మన అవయవాలు దేవునికి సాధనాలుగా అప్పగించలేదు చాలా మంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకు పాపం మానలేదు, వ్యభిచారం మానలేదు, దొంగతనం మానలేదు, ఎందుకు పేకాట మానలేదు, ఎందుకు తిరుగుడు మానలేదు, ఎందుకు మందు మానలేదు, సిగరెట్ మానలేదు అంటే వారి యొక్క అవయవాలు ఇంకా దుర్నీతికి సాధనాలుగా పని చేస్తున్నాయి. కాబట్టి నీతికి సాధనాలుగా పనిచేయట్లా. నీతి దేవుడైతే దుర్నీతి సాధనం, పరిశుద్ధుడు దేవుడైతే అపవిత్రుడు సాధారణం. ఎందుకు కామ క్రోధ లోభ మోహ మదమత్సరాలు ఎదుర్కొనలేకపోతున్నాడు ఈ రోజున మానవుడు అంటే వారి యొక్క అవయవాలు ఎవరికి సాధనాలుగా ఉంచాడంటే దుర్నీతికి అనగా పాపములకు సాధనాలుగా ఉంచాడు. బ్రతిమాలుకుంటున్నాడు అంటే ఇది కూడా సేవేనంట. ఏంట సేవ? మన అవయవాలు, మన శరీరం, మన ప్రాణం, మన ఆత్మ, మన శరీరం దేవుని చేతుల్లో పెట్టి ప్రభువా నువ్వు ఎలా నడిపిస్తే నేను అలాగా నడుస్తాను. నీ జీవితానికి నువ్వే స్టీరింగ్ తిప్పేసుకుని కర్త కర్మ క్రియ కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అన్ని నీవు అయిపోతే ఇక దేవుడు ఎందుకు నీకు? పైకి నువ్వు చెప్తా నేను క్రైస్తవుణ్ణి, నేను క్రైస్తవురాల్ని అని చెప్తాం మనం. స్తోత్రం కలుగునుగా. జాగ్రత్త అండి. ఈ రోజున వారి యవ్వనస్తుల యొక్క శరీరాలు అపవిత్రమైపోవడానికి కారణం ఏంటో తెలుసా? వివాహం కాకుండా శరీరాలు అపవిత్రమైపోవడానికి కారణం ఏంటో తెలుసా? వారు ఎవరి చేతుల్లో ఉన్నారు? ఆఫ్ కోర్స్ బాప్తిసం పొందిన యవ్వన బిడ్డలు కూడా ఈ రోజున సాధారణ బతకాల్లో ఉన్నారు. వాడిని అలా వాటిని నువ్వు అప్పగించావంతే. నీ శరీరాన్ని సాధారణంగా అప్పగించారు. హల్లెలూయా. తల్లిదండ్రులు కళ్ళు కప్పి తల్లిదండ్రులకు తెలియకుండా జాగ్రత్తం చేసిన యవన బిడ్డలు లేరని కూడా లోకంలో వారి అవయవాలు దుర్నీతికి సాధనాలుగా ఉంచారు. క్వైర్లో ఉండాలి అని అంటే ఒక ప్రత్యేకత ఉండాలి, ఒక సాక్ష్యం ఉండాలి. మన అవయవాలు దుర్నీతికి సాధనాలుగా అప్పగించుకొని ఇష్టానుసారంగా జీవించేసి ప్రభువును మహిమపరిచినంత మాత్రాన దేవుని ఆ యొక్క మహిమ అంగీకరించేవాడు కాదు ఆయన. ఆలోచించేయండి. సేవ అంటే ఏదో పాస్టర్ గారు చేసేదే సేవ అని అనుకుంటున్నారు మీరు. అది భ్రమది. మనందరము కూడా ఒక సేవ చేయాలి. ఏంటో సేవ? ఆ సేవ ఏంటో తెలుసా? మన ప్రాణ ఆత్మ శరీరాన్ని దేవుని చేతుల్లో పెట్టాలి. చెప్పండి కొట్టండి. ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారు మాత్రమే దేవుని కుమారులు అనబడతారు. నీకు నీ జీవితానికి నీవే డైరెక్షన్ చేసుకుని నీవే స్టీరింగ్ తిప్పేసుకుంటే దేవుని ఆత్మ చేత నడిపించబడకుండా నీకే నీ జీవితానికి నీవే నీ స్వబుద్ధిని నీవే ఆధారం చేసుకుని నువ్వు నడిచేస్తే, నువ్వేది చేయాలనుకుంటే అది చేసేస్తే దేవుని బిడ్డ వెళ్ళగలుగుతావు. ఇట్టి సేవ యుక్తమైనది. ఈ సేవ అందరం చేయాలి. ఏ సేవ? ఏ సేవ? మన అవయవ. ఏ సేవ అది? మీ శరీరములను సజీవ యాగముగా మీ శరీరములను ఆయన కొరకు నిబంధన చేయబడాలి, ఆయన కొరకు ప్రతిష్ఠించాలి. చావైనా బ్రతుకైనా ఈ శరీరంతో పాపము చెయ్యను, ఈ శరీరంతో జాగ్రత్త చెయ్యను, ఈ శరీరంతో వ్యభిచారం చెయ్యను, ఈ చేతులతో పేకాట ఆడను అని సమర్పించాలి. అవునా కదా? అది సమర్పించడం అంటే భౌతిక సంబంధమైనటువంటి సమర్పణ గురించి కాదు. నువ్వు నిబంధన తీసుకోవటమే. చావైనా బ్రతుకైనా సరే. శద్రక్ మేషక్ అబేద్నెగోలైన వారు వారి యొక్క సజీవ శరీరంలో ఏం చేసుకుని సిద్ధపడిపోయారు. అగ్నిగుండం ఉంది, వెనక చూస్తే వెయ్యి, ముందు చూస్తే వెయ్యి అన్నట్లుగా వారి పరిస్థితి ఉంది. దేవుని ఆజ్ఞను ధిక్కరించవలసిన పరిస్థితి అక్కడ. మేము చావనైనా చేస్తాం, కానీ ఈ ప్రతిమకు మాత్రమే నమస్కారం. అది నిలబడాలి ప్రభు కొరకు. ఈ నోరు ప్రభు కొరకు నిలబడాలి, వాడాలి. మేము చావలైన మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా ఈ శరీరం ఈ చేతులతో
ఆ ప్రతిమకు నమస్కారం పెట్టాం. ఎందుకంటే ఈ చేతులు ఆయనకి సమర్పించాం. ఈ ప్రాణ ఆత్మ శరీరాలు మా దేవుడైన యెహోవాకి మేము సమర్పించాం. సమర్పించిన ఈ చేతులతో పాపం చెయ్యము. అగ్నిగంధకంలో వారు మండుతున్నా దేవుడు వారిని విడిచిపెట్టాడంటారా? విడిచిపెట్టలేదు. రోషము కలిగి నిలబడ్డారు. దానియేలు కూడా అంతే. దానియేలు కూడా సింహాల గుహలో వెళ్ళడానికి గల కారణం ఆయన తన ప్రాణాన్ని లెక్క చేయలేదు. ప్రభు కొరకు నిలబడాలి. క్రమాన్నదలేదు ఆయన. యథావిధిగా తన ఇంటికి వెళ్ళి తన కిటికీలు తెరవబడినగా ముమ్మారు అక్కడ రాయబడుతుంది. తన చేతులెత్తి, ఆ చేతులు ఎవరి కొరకు ప్రతిష్ఠించబడ్డాయి? శాసనం రాయబడింది కదా, చేతులు ముడుచుకుని కూర్చోలేదు ఆయన. ఈ చేతులు ప్రభు కొరకు సమర్పించాలి కాబట్టి ఈ చేతులతో దేవుని మహిమపరచాలి గాని మరొక దేవుణ్ణి, మరొక రాజుని మనవి చేయకూడదు, ఆయన ప్రార్థన చేయకూడదని ఆయన ఇంటికి వెళ్ళి తన యెరూషలేము దగ్గర కిటికీలు తెరవబడగా చేతులెత్తి మోకరించి ప్రార్థన ఆయన శరీరం సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోగలిగాడు. అది సేవ అంటే. సేవ అంటే బైబిల్ పట్టుకుని తిరిగేయటం, బోధించేయటం, వాక్యం చెప్పేయడం ఇది కాదు. ఇది ఒకటే సేవ అనుకుంటున్నారు మీరు. మన సజీవ యాగం, మన శరీరాన్ని సజీవ యాగంగా ఆయనకి సమర్పించుకొని బ్రతిమాలుతున్నారంట పౌలు గారు. ఇటు సేవ యుక్తమైనది. ఇంతకీ మీ శరీరం దేవునికి సమర్పించబడిందా? ఇంకా పాపములోనే దుర్నీతికి సాధనాలుగా ఉన్నాయా? ఇంకా కంటిన్యూ అవుతుందా పాపం? వ్యభిచారం ఇంకా కంటిన్యూ అవుతుందా? పేకాట ఇంకా కంటిన్యూ అవుతుందా? ఇంకా చేతులతో చేసే హేయమైన కార్యాలు ఇంకా కంటిన్యూ అవుతుంటే కనుక ఈ రోజున మిమ్మల్ని మీరు పరీక్ష చేయాలి. కొంతమందిని దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే గద్దిస్తున్నాడు. నీవు రోజున పరీక్ష చేసుకోగలిగితే రేపు పొద్దున అక్కడ ఆయన ఎదుట నిలవబడవలసినటువంటి పరిస్థితి నీకు ఉండదు. ఇక్కడ మనం పరీక్ష చేసుకోవాలి. ఈ శరీరంతో ఏం చేయగలుగుతున్నారు? ఈ అవయవాలు దేవుడు మీరు విలువ పెట్టి కొనబడిన వారు. వాక్యం తెలుసు మనకి. మీ దేహము దేవుడి వల్ల మీకు అనుగ్రహింపబడి ఉన్నదని, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవారి కంటే దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వారిని, ఏ ఆలయం? దేహమనే. ఈ దేహమే. హృదయం ఎక్కడ సపరేట్ గా ఉండదు, ఈ దేహంలో ఉంటుంది. ఈ దేహం అనే ఆలయాన్ని మనం పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేస్తాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. ఇదే చేతితో పేకాటాడి, ఇదే చేతితో దేవుడు కనపరిస్తే ఏంటండి చేతులు? ఎవరు? కొంతకాలం ఏమో దుర్నీతికి సాధనంగా ఉన్న ఈ చెయ్యి మరలా ఆదివారం వచ్చేసరికి ఈ చెయ్యి నీతికి సాధనం ఎలాగవుతుంది నాకు అర్థం కాదు. అది మనకి మన ఇష్టం వచ్చినట్లుగా మనం చేయగలుగుతున్నాం. ఉంటే నీ సాధనముగా దుర్నీతికి నీ అవయవాల సాధనంగా ఉంచు, లేకపోతే నీతికి సాధనాలుగా ఉంచు. అంతేగాని చీకట్లోనేమో దుర్నీతి సాధనాలుగా ఉంచి వెలుగులోనేమో నీతికి సాధనాలుగా ఉంచితే దేవుడు పరీక్షిస్తున్నాడు కదా. ఆయన అందరి హృదయాలను ఆయన పరీక్షిస్తున్నాడు. ఈరోజు ఆలోచించి ఇంతగా నేను చెప్పాలనుకుంటున్న మూడో మాట ఏంటంటే నీ అవయవములు దుర్నీతికి సాధనాలుగా ఉన్నాయా, దేవునికి అనగా నీతికి సాధనాలుగా ఉన్నాయా? ఒక్కసారి మనల్ని మనం ఏం చేసుకోవాలి? పరీక్ష చేసుకోవాలి. అది నేను చెప్పాలనుకున్న విషయం. ఇది మీ ప్రాణ ఆత్మ శరీరాలు దుర్నీతికి సాధనాలుగా ఉంటే కనుక ఈ రోజున మిమ్మల్ని మీరు పరీక్షించుకొని వాటిని విడిచిపెట్టాలి. రక్తస్రావ గల స్త్రీ దుర్నీతికి సాధనంగా ఉంది ఆమె శరీరం. క్షమించండి, సమరయ స్త్రీ దుర్నీతికి సాధనంగా ఉండిపోయింది ఆమె శరీరం. ఎంతమంది పిరమిట్లు ఉన్నారు ఆమెకి? 5 పిరమిట్లు ఉన్నారు. దుర్నీతి సాధనం ఆమె అవయవాలన్నీ కూడా దుర్నీతికి సాధనాలుగానే ఉన్నాయి. కానీ ఒక రోజున ప్రభు ప్రత్యక్షత ఆమెకి బయలుపరుస్తుంటే ఆమె బాహ్య సంబంధమైనటువంటి ప్రత్యక్షతనే చూస్తుంది కానీ ఆధ్యాత్మికమైనటువంటి ప్రత్యక్షత కనుగొనలేకపోగల ఆమెలో ఉన్న తప్పిదాన్ని ప్రభు
బయట పెట్టినప్పుడు ఆయన ప్రత్యక్షతను ఆమెను గమనించింది. ఆ దుర్నీతి సాధనం ఏ సాధనంగా మారిపోయిందో తెలుసా? ఏ సాధనంగా మారిపోయింది? నీతి సాధనంగా మారిపోయింది. గట్టిగా చెప్పడం కూడా. జక్కయ్య తన దేహం, తన ఆత్మ, తన ప్రాణం అంత యెహోవా సంబంధమైన వాటి మీద ధ్యాస. కానీ ఒక రోజున అతని దేహం అంటే ఆయన ప్రాణం, ఆత్మ, శరీరం సమస్తం నీతికి సాధనంగా మారిపోయింది. సౌలు అతని సాధన దుర్నీతికి సాధనాలుగా, లోకస్తునిగా జీవించగలిగాడు. ఎప్పుడైతే దేవుడు అతన్ని దర్శించగలిగాడో అతడు నీతికి సాధనముగా మారిపోయాడు. వెంటనే బాప్తిస్మం పొందినట్లుగా మనకు వస్తుంది. కాబట్టి ఈ రోజున మన దేహం ఇంకా పాపంలోనే కంటిన్యూ అవుతుంటే కనుక ఈ రోజున మీరు పరీక్ష చేసుకోవాలి. మీ మాటలు ఇంకా లోకంలోనే ఉంటే కనుక పరీక్ష చేసుకోవాలి. అది మూడో విషయం. ఒకటి మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని మీరే ప్రతి మనుషుడు మూలవాక్యం ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలను అని చెబుతూ మనం ఏ విషయాల్లో పరీక్ష చేసుకోవాలో చెబుతూ, మొదటి విషయం మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు శోధించుకొని పరీక్షించి చూచుకొనుడి. అది మొదటి విషయం. రెండు, మీ ప్రవర్తనను గురించి అందరూ చెప్పండి, వాక్యం మీకు అర్థమైందో చెప్పండి. ఒకటి, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. రెండు, మీ ప్రవర్తనను గురించి మీరు ఆలోచించండి, పరీక్షించండి. మూడు, మీ అవయవములు దుర్నీతికి సాధనాలుగా ఉన్నాయా, నీతికి సాధనాలుగా ఉన్నాయా, ఒకసారి పరీక్ష చేయాలి. నాలుగోది చెప్తారు.